1975 మార్చ్ అలహాబాద్ హైకోర్టు ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇందిరాగాంధీ గారు ఎలక్షన్ లో ఫ్రాడ్ చేసి గెలిచారని, ఆవిడ ఉన్నపలంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి, లేకపోతే ఆవిడ్ని వాళ్లే ఉన్న పదవి నుంచి డిస్మిస్ చేస్తామని చెప్తూ ఆవిడ్ని 6 సంవత్సరాల పాటు ఎలక్షన్ నుంచి బ్యాన్ చేసి, ఇది ఇందిరాగాంధీ గారి జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ జడ్జిమెంట్ ని సవాల్ చేస్తూ ఇందిరాగాంధీ గారు సుప్రీం కోర్టుకి వెళ్లారు. ఇక్కడ సుప్రీం కోర్టు కూడా అలహాబాద్ హైకోర్టు డిసిజన్ ని సపోర్ట్ చేస్తూ జడ్జిమెంట్ ని తర్వాత వాయిదా వేశారు. ఇక ఇందిరాగాంధీ గారికి ఆవిడ పదవిని ఆవిడ కోల్పోతుందని అర్థమైపోయి ఇండియన్ హిస్టరీలో ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పట్లో ఆవిడ కాలికి చిప్పులో పడున్న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అబ్దుల్ ని ఒక భయంకరమైన కోరింది. అదేంటంటే జూన్ 25, 1975 ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఇండియా మొత్తానికి నేషనల్ ఎమర్జెన్సీని విధించారు. ఈ ఎమర్జెన్సీ దాదాపు 21 నెలల పాటు కొనసాగింది. ఈ 21 నెలలే ఇండియన్ డెమోక్రసీలో చీకటి రోజులు చెప్తారు. ఈ ఎమర్జెన్సీ టైంలో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి ఫండమెంటల్ రైట్స్ ని కూడా సస్పెండ్ చేశారు. అంటే మొత్తం ఇండియాలో ఉన్న పవర్ మొత్తం రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి తప్ప ఎవరికి లేకుండా చేశారు. ఆ ఎమర్జెన్సీ కాదని ఎవరైనా సరే ప్రశ్నించినా, ధర్నాలు చేసిన వాళ్ళు ఎటువంటి సెక్షన్లు కూడా అవసరం లేకుండా జైల్లో పెట్టేస్తారు. ఎమర్జెన్సీ అనేది ఎంత పవర్ఫుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఉన్న ఫోటోలో ఒక వ్యక్తి కనపడుతున్నారు కదా, ఇతను ఎవరో మీరు గుర్తుపెట్టారా? ఈయన ఎవరో కదా, మన భారతదేశ ప్రస్తుత ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈయన అప్పట్లో ఆర్ఎస్ఎస్ లో ఒక ముఖ్య కార్యసభ్యుడు. అప్పట్లో ఇందిరాగాంధీ గారు నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఆయన పోలీసులకు దొరకకుండా గుజరాత్ సిక్కు వేషం వేసుకుని అండర్ గ్రౌండ్ కు పారిపోయారు. ఇప్పుడు మీరే ఊహించుకోండి అప్పట్లో ఎమర్జెన్సీ రోజులు ఎంత భయంకరంగా గడిచాయో. అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఇందిరాగాంధీ గారిని ఎందుకు డిస్మిస్ చేసింది? అసలు డిస్మిస్ చేయడం గల కారణం ఏంటి? అసలు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఆవిడ పదవిని కాపాడుకోవడానికి ఎలా విధించగలిగారు? అసలు ఎమర్జెన్సీని ఏ సిచ్యువేషన్ లో విధిస్తారు? ఇంత ముందు మన ఇండియాలో ఇటువంటి ఎమర్జెన్సీలు ఏమైనా విధించారా? ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి భారతదేశం మొత్తాన్ని ఏకపక్షాన్ని 50 సంవత్సరాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎమర్జెన్సీ తర్వాత ఎలా పతనం అయిపోయింది? ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు ఆవిడ పదవికి రాజీనామా చేశారా? తర్వాత ఎలక్షన్ లో ఆవిడ గెలిచారా, ఓడిపోయారా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా, స్కిప్ చేశారంటే భారతదేశ చరిత్రలో ఒక గొప్ప ఘట్టాన్ని మిస్ అయిపోయిన వాళ్ళు అవుతారు. ఇక వీడియో మొదలు పెట్టేద్దాం. యువర్ మై ఆడియన్స్, ఐ యామ్ యువర్ హరి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇదంతా ఎక్కడ మొదలైందంటే 1966లో మన దేశ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు అకస్మాత్తుగా మరణించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఆ ప్రధానమంత్రి పదవిని స్వీకరించారు. ఆ తర్వాత 1967లో జరిగిన జనరల్ ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గారు భారీ మెజార్టీతో గెలిచి ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు. ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానమంత్రిగా గెలిచిన సమయానికి ఇండియాలో ఉన్న ప్రజలంతా పేదరికంలో మొక్కుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు పదవిలోకి వచ్చాక ప్రజల కోసం గొప్ప గొప్ప పథకాలన్నీ ప్రవేశపెట్టారు. కానీ ఒక పథకం మాత్రం బెడిసి కొట్టి ఒక పెద్ద స్కామ్ గా మారి ఇందిరాగాంధీ గారి పేరు చుట్టుకుంది. అది ఏ పథకం అంటే 1960లో ఇందిరాగాంధీ గారు మన దేశంలో ఉన్న టాప్ 14 రిచెస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసింది. ఆవిడ ఇలా ఎందుకు చేసిందంటే ఆ బ్యాంక్స్ అనేవి ఇండియాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల వరకు చేరుకొని అక్కడ ఉన్న రైతులకి, చిరు వ్యాపారులకి లోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ కు ఉపయోగపడితే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆవిడ అనుకున్న దానికి వ్యతిరేకంగా గ్రౌండ్ లెవెల్ లో పెద్ద పెద్ద స్కామ్లు జరిగి ఈ పథకం పెంచుకుంటుంది. కానీ అప్పటికే బ్యాంకుల్లో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన జేఆర్డీ టాటా, బిర్లా లాంటి వాళ్ళు నిర్ణయం వల్ల నష్టపోవడమే కాకుండా వాళ్ళ కంపెనీస్ యొక్క షేర్ వాల్యూ అనేది పాదాలలో పడిపోయింది. వీళ్ళలాగే బ్యాంకులో ఇన్వెస్ట్ చేసిన ఆర్సీ కోపర్ అనే ఒక వ్యక్తి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఆ కేసులో కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది 100కి 100 తప్పని, ప్రైవేట్ వాళ్ళ ఆస్తులను ఇష్టం వచ్చినట్టు స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని తీర్పిచ్చింది. ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి కోర్టుకి గొడవలు మొదలయ్యాయి. ఇందిరాగాంధీ గారికి కోర్టు ఇచ్చిన నిర్ణయం నచ్చగా దాన్ని తిరగరాయాలని నిర్ణయించుకుంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడి గెలవడం అనేది అసాధ్యం లాంటిది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆవిడకున్న బలంతో ఒక సడన్ బిల్ తీసుకొచ్చి రాజ్యాంగంలో మార్పులు చేసి కోర్టు ఇచ్చిన తీర్పుని ఇన్వాలిడ్ చేసేసింది. ఈ బిల్లునే మనం 25th అమెండ్మెంట్ యాక్ట్ 1971 అని పిలుస్తాం. ఈ బిల్లు ద్వారా సుప్రీం కోర్టు దగ్గర ఉన్న పవర్స్ ని చాలా వరకు లాగేసుకుంది. దీని తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి సుప్రీం కోర్టుకి మళ్ళీ ఇంకో గొడవ మొదలైంది. అదే ప్రివీ పర్స్ అంటే రాజ్యభరణం. ఇది ఎందుకు పెట్టారంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియా మొత్తం కొన్ని వందల రాజ్యాలుగా విభజించబడి ఉంది. ఆ రాజ్యాలన్నింటినీ కలుపుతూ ఇండియాగా మార్చేటప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ రాజ్యాలకి రాజులుగా ఉన్న రాజవంశీకులకి ప్రతి నెల ఇంత అమౌంట్ ఆఫ్ మనీని ఇండియన్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుందని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దీన్ని మనం ప్రివీ పర్స్ లేక రాజభరణం అని పిలుస్తాం. ఇందిరాగాంధీ గారు ఏం భావించారంటే రాజ కుటుంబాలకి ఇండియన్ గవర్నమెంట్ అంత ఫ్రీగా డబ్బులు ఇవ్వడం మంచిది కాదని ప్రివీ పర్స్ క్యాన్సిల్ చేయాలని రాజ్యసభలో బిల్లు తీసుకొచ్చింది. కానీ రాజ్యసభలో సరిపడా మెజార్టీ లేకపోవడం వల్ల బిల్లు పాస్ అవ్వలేదు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ ప్రీవియస్ పర్స్ మీద పగబట్టి ఒక ప్రకటన చేశారు. అదేంటంటే ఇక నుంచి ఇండియాలో ఎటువంటి రాజ్య కుటుంబాలు గాని, రాజులు గాని ఎటువంటి గుర్తింపు ఉండదని ప్రకటన చేశారు. దీనికి వ్యతిరేకంగా రాజ కుటుంబాలు అన్ని కలిసి కోర్టులో కేసులు
చేశారు. ఈ కేసులన్నీ కలిసి సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్ళాయి. సుప్రీం కోర్టు ఈ కేసును బాగా స్టడీ చేసి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం తీసుకున్న డిసిజన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఇల్లీగల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇందిరాగాంధీ గారికి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చకపోయారికి మళ్ళీ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేశారు ఆవిడకి అనుకూలంగా. అదే 1971 26th అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ప్రీ పేపర్స్ ని పూర్తిగా బ్యాన్ చేసింది. అంతేకాకుండా అదే సంవత్సరం జరిగిన ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గారు భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేశారు. కానీ ఈ ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గారి మీద 14 కేసులు నమోదయ్యాయి. వీటి గురించి మనం కథలో కొంచెం ఎదరికెళ్ళగా మాట్లాడుకుందాం. ఇందిరాగాంధీ గారు రెండోసారి కూడా ఎలక్షన్ లో గెలిచాక పవర్ పాలిటిక్స్ కాంబినేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచం మొత్తం చూసింది. ఆవిడ అప్పట్లో ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ అని పిలిచేవాళ్ళు. ఇక ఆవిడ దేశం మీద పట్టు సాధించడం కోసం నిర్ణయించుకొని దేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రిగా వాళ్ళ కుటుంబానికి సన్నిహితుల్ని వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళని ముఖ్యమంత్రి లాంటి ప్రధాన పదవులు కట్టబెట్టేది. అప్పట్లో రాష్ట్రాల ముఖ్యమంత్రిని పోస్ట్ కార్డు ముఖ్యమంత్రి అని పిలిచేవాడు. ఎందుకంటే అప్పట్లో రాష్ట్రాలకి ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చేది. ఆ లెటర్ లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని స్వయంగా ఇందిరాగాంధీ ఎన్నుకొని దాంట్లో రాసి పంపించేది. ఆ రాష్ట్ర ప్రజలకి స్వయంగా మా ముఖ్యమంత్రి ఈయనైతే బాగుంటుందని ఎన్నుకొని హక్కు కూడా లేకుండా పోయింది. పోలింగ్ నుంచి రావాల్సిన ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి పోస్ట్ బాక్సుల్లో వస్తున్నారు. ఈ టైంలోనే మన ఎన్టీఆర్ కూడా ఇండియాలోనే ఫస్ట్ ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీని స్థాపించారు. టీడీపీ ఆవిర్భావానికి సంబంధించిన విషయాలు వేరే వీడియోలో చూసుకుందాం మనం. కానీ ఇప్పుడు మనం ఈ టాపిక్ లోకి వచ్చేస్తే ఆవిడ గెలిచిన ఒక్క సంవత్సరానికి 1971 పాకిస్తాన్ ఇండియా వార్ మొదలైంది. కానీ ఆ వార్ లో మనం పాకిస్తాన్ చిత్తుగా ఓడించేసాం. కానీ ఆ వార్ వల్ల మన ఇండియన్ ఎకానమీ చాలా దారుణంగా దెబ్బతింది. దాంతో పాటు మన ఇండియాలో ఆయిల్ ధరలు అనేవి 300% పెరిగిపోయాయి. అది ఎంత భయంకరమైన విషయం మీకు చెప్పాలంటే ఇప్పుడు మన ప్రస్తుతం పెట్రోల్ ధర 100 రూపాయలు అనుకోని లీటర్, దాన్ని 300% పెంచితే ఎంత అయితే తెలుసా? 300 అయింది. పెట్రోల్ ఒక్కదాని రేటు పెరగడం అనేది మొత్తం అన్ని రకాల వస్తువులు రేటు పెరగడానికి కారణమైంది. అలా ఒక్కసారిగా రేట్లు పెరిగారు. ప్రజలందరూ ఆ రేట్లు తట్టుకోలేక బయటకు వచ్చి ధర్నాలు చేయడం మొదలెట్టారు. కానీ ఆ సమయంలో కూడా ఇందిరాగాంధీ గారు ప్రజల ఆందోళన పట్టించుకోకుండా దేశం మీద పట్టు నిలుపుకోవడం కోసం మాత్రమే ప్రయత్నించారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం సేమ్ అదే టైం కి పెద్ద పెద్ద స్కామ్లు చేసి దొరికిపోయారు. 1974 అప్పటి గుజరాత్ సీఎం అయిన చిమ్మన్ భాయ్ పటేల్ కొన్ని 100 కోట్ల స్కామ్లు చేసి దొరికిపోయాడు. దాంతో గుజరాత్ ప్రజలంతా ఆందోళన చేయడం మొదలెట్టారు. బంధువులు రాష్ట్రారోకలు చేయడంతో పాటు ప్రభుత్వ బస్సులు తగలబెట్టడం, గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం, కొట్ల మీద పడిపోయి దోచుకోవడం చేసేవాళ్ళు. ఈ ఆందోళనలే వాళ్ళు నవనిర్మాణ ఆందోళనలు పిలిచేవాళ్ళు. ఇక టైం కి ఇందిరాగాంధీ దగ్గరికి ఏం చేయాలో అర్థం కాక గుజరాత్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేశారు. అదే టైం కి బీహార్ లో కూడా కరప్షన్ బాగా పెరిగిపోయింది. వాళ్ళు కూడా గుజరాత్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిర్ణయించుకున్నారు. 1974లో బీహార్ స్టూడెంట్స్ ద్వారా ఒక నాన్ వైలెన్స్ మూవ్మెంట్ మొదలైంది. దీన్ని జేపీ నారాయణ గారు ముందు నడిపించారు. అందుకే దీన్ని జేపీ నారాయణ మూవ్మెంట్ అంటారు. సేమ్ అదే టైంలో జార్జ్ ఫెర్నాండిస్ అనే ఒక అపోజిషన్ లీడర్ రైల్వే ఉద్యోగుల కోసం వాళ్ళకి బెటర్ వర్క్ ఎన్విరాన్మెంట్ కల్పించడం కోసం రైల్వే స్ట్రైక్ చేయడం మొదలెట్టారు. ఈ స్ట్రైక్ దాదాపు 20 రోజుల పాటు కొనసాగింది. ఈ స్ట్రైక్ లో దాదాపు 17 లక్షల మంది వర్కర్స్ పాల్గొన్నారు. అద్భుతం ఏంటంటే ఇప్పటికీ ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద పారిశ్రామిక విప్లవం అని చెప్తారు. ఈ గొడవలన్నీ ఉగ్దంతరాతోటి ఇందిరాగాంధీ గారి పీక చుట్టుకుంటుంటే ఇంకో పక్క నుంచి ఆవిడ ఎప్పుడు ఊహించిన ఒక పెద్ద ఎదురు దెబ్బ తగింది. అదేంటంటే అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి పదవి నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు, ఆవిడ ఫ్రాడ్ చేసి ప్రధానమంత్రిగా గెలిచినట్టు ఒక తీర్పునిచ్చింది. మీకు ఈ వీడియో మధ్యలో చెప్పాను కదా, ఇందిరాగాంధీ గారి మీద 14 కేసులు బుక్ అయ్యాయి ఎలక్షన్ టైంలో. అందులో 2 కేసులు నిరూపించబడ్డారు. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి పదవి నుంచి డిస్మిస్ చేసింది. ఈ కేసుని రాజనారాయణ అనే ఒక సోషలిస్ట్ క్యాండిడేట్ పెట్టాడు. ఈయన 1971 ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గారికి ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆయన ఓటమి ఒప్పుకోకుండా ఇందిరాగాంధీ గారు ఎలక్షన్ లో ఫ్రాడ్ చేసి గెలిచారని 14 భారీ కేసులతో ఒక రిపోర్ట్ ఫైల్ చేశారు. కానీ అందులో 2 కేసులు మాత్రం నిరూపించబడి. అవి ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఎలక్షన్ ఏజెంట్ గా వాడుకున్న యశ్పాల్ కపూర్ అప్పటికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ లో పోటీ చేస్తున్నప్పుడు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ తో కూడా వాళ్ళ పార్టీకి ప్రచారం చేయించుకోకూడదు. ఆ రూల్ ప్రకారం ఇందిరాగాంధీ గారు ఫస్ట్ కేసులో ఫ్రాడ్ చేసినట్టుగా నిరూపించబడింది. ఇక సెకండ్ కేసు వచ్చేసి ఇందిరాగాంధీ గారు వాళ్ళ పార్టీ పనుల కోసం గవర్నమెంట్ ప్రాపర్టీని వాడుకున్నారని. ఇందిరాగాంధీ గారు వాళ్ళ కేసుని ఏర్పాటు చేసుకోవడం కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన మిషనరీని, ఆ గవర్నమెంట్ సంబంధించిన వస్తువుల్ని వాడుకోవడం వల్ల సెకండ్ కేసులో కూడా ఇందిరాగాంధీ గారు ఫ్రాడ్ చేసినట్టుగా నిరూపించబడింది. ఇవి మనం చెప్పుకోవడానికి చిన్న చిన్న తప్పులే గానీ ఆ తప్పు చేసిన ప్రధానమంత్రి అయినా సరే అతని పదవి నుంచి తీసేసే అధికారం కోర్టుకు ఉంది. ఆ అధికారాన్ని వాడుకుని అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి పదవి నుంచి డిస్మిస్ చేసింది. ఈ జడ్జిమెంట్ ఇందిరాగాంధీ గారికి నచ్చక సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ దాంతో పాటు ఇందిరాగాంధీ గారిని 6 సంవత్సరాల పాటు ఎలక్షన్ నుంచి బ్యాన్ చేసింది. కానీ ఆ కేసులో నెక్స్ట్ హీరింగ్ వచ్చే వరకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా కొనసాగే అవకాశం ఇచ్చింది. ఇక ఇందిరాగాంధీ గారి పదవి ఊడిపోతుందని అర్థమైపోయి మన ఇండియన్ హిస్టరీలో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఇందిరా
ఇందిరాగాంధీ గారి కాలకం చెప్పులా పడున్న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అబ్దుల్ ని కలిసి ఒక రిక్వెస్ట్ చేసింది. దాని తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న ఆర్టికల్ 352 ఉపయోగించి దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు వాడతారు, ఎందుకు వాడతారు, ఇంతకు ముందు ఎప్పుడైనా వాడారా, దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ 352 అనేది దేశంలో ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు, సివిల్ వార్ జరుగుతున్నప్పుడు ఉపయోగించుకోవడం కోసం రూపొందించబడింది. ఇది ఏ సిచ్యువేషన్ లో పెడతారంటే, మన ఇండియా వేరే దేశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు గానీ, సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి మన దేశం మీదకి వేరే దేశం మీద సరే యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు గానీ, ఇక మూడో సిచ్యువేషన్ వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో వాళ్ళ స్వార్థం కోసం సివిల్ వార్ మొదలయ్యి దేశంలో పరిస్థితుల్లో చేయదాడిపోతున్నప్పుడు ఆర్టికల్ 352 ఉపయోగించి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధిస్తారు. ఈ ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కోల్పోతారు. వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా గానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ ఎటువంటి ధర్నా చేసినా, ఎటువంటి ప్రశ్న అడిగినా సరే వాళ్ళని ఎటువంటి కారణం లేకుండా జైల్లో పెట్టేస్తారు. వాళ్ళు జైల్లో పెట్టడానికి ఏ అరెస్ట్ వారెంట్ గానీ, ఏ సెక్షన్ గానీ అవసరం లేదు. ఆ సిచ్యువేషన్ లో పవర్ మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రపతికి, ఆ దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. మన ఇండియన్ హిస్టరీలో దీనికన్నా ముందు ఎప్పుడైనా ఎమర్జెన్సీ విధించారేమో ఇప్పుడు చూద్దాం. 1945 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వారప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ ఒకసారి ప్రకటించింది. దాని తర్వాత 1962 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వారప్పుడు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఒకసారి ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ రెండు సిచ్యువేషన్ లో ఒకసారి మన ఇండియా యుద్ధంలో పాల్గొంటే, ఇంకోసారి మన ఇండియా మీదకి వేరే దేశం యుద్ధానికి వచ్చింది. ఈ రెండు ఎమర్జెన్సీలకి వాటి దగ్గర దేశంలో వాటికి ఉండడంతో పాటు వాటి వెనకాల ఎటువంటి స్వార్థం కూడా లేదు. కానీ 1975 లో మన దేశంలో జరుగుతున్న గొడవల్ని ఇందిరాగాంధీ గారు సివిల్ వార్ గా డిక్లేర్ చేసి మన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీని ఆవిడ ప్రధానమంత్రి పదవి నుంచి డిస్మిస్ చేసిన రెండో రోజే జూన్ 25, 1975 ఆవిడ పదవిని కాపాడుకోవడం కోసం విధించారు. ఎమర్జెన్సీ విధించిన కొన్ని గంటలోనే జార్జ్ ఫెర్నాండిస్, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, ఎల్కే అద్వానీ, జేపీ నారాయణ లాంటి వాళ్ళు అదే రోజు జైల్లో పెట్టేశారు. ఈ న్యూస్ ఏ పేపర్ లో కూడా ప్రింట్ అవ్వకూడదని ఢిల్లీ మొత్తం పవర్ కట్ చేపించారు ఇందిరాగాంధీ. దాని తర్వాత ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఎమర్జెన్సీ విధించేటప్పుడు ఏం చెప్పారంటే, నేను గొప్ప గొప్ప పథకాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం దేశంలో గొడవలు చెప్తూ సివిల్ వార్ ని స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని సివిల్ వార్ గా డిక్లేర్ చేస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నారని ప్రకటన చేశారు. దీని తర్వాత ఇండియాలో ఎన్ని దారుణాలు జరిగాయంటే వాటిని తలుచుకుంటూ ఇప్పటికీ జనాలు భయపడతారు. దాదాపు 72 లక్షల మంది ప్రజల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీన్ని ప్రశ్నించిన ప్రజలతో పాటు దీన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని సొంత పార్టీ వాళ్ళు సహా ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టారు. ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జైల్లో పెట్టారు. సేమ్ అదే టైంలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇందిరాగాంధీ గారి కొడుకు ఎటువంటి గవర్నమెంట్ ఇతర పదవుల్లో లేకపోయినా సరే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిని చెప్ప మీద పెట్టుకుంటే దాంతో ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. అలా ఈ ఎమర్జెన్సీ దాదాపు 22 నెలల కాలం పాటు కొనసాగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇందిరాగాంధీ గారు మన రాజ్యాంగాన్ని ఆవిడకి ఇష్టం వచ్చినట్టుగా ఆవిడకి అనుకూలంగా రాసేసుకున్నారు. దాంతో సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ గారికి ఇచ్చిన తీర్పుకి ఎటువంటి వాల్యూ లేకుండా చేశారు. ఆవిడ ఇదే ఎమర్జెన్సీ టైంలో ఇంకో భయంకరమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆవిడని ప్రజల్లో ఒక విలన్ గా మార్చేసింది. అదేంటంటే ఆ టైంలో మన ఇండియాలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దానికోసం సంజీవ్ గాంధీని కుటుంబ నియంత్రణ కోసం ప్రజలకు అవగాహన కల్పించమని, వాళ్లే స్వయంగా వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేలా చూడమని చెప్పింది. కానీ సంజీవ్ గాంధీ దీని ఒక ఉద్యమంలో తీసుకుని కేవలం 1 సంవత్సరంలోనే 62 లక్షల మంది పురుషులకి వాళ్ళ ఇష్టపూర్వకంగా కాకుండా బలవంతంగా వాళ్ళకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు. ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో నాజీ ప్రభుత్వం హెడ్ అయిన హిట్లర్ చేపించిన దానికి కొన్ని 10 రెట్లు ఎక్కువ. అప్పట్లో వైద్య సదుపాయం అంత అడ్వాన్స్ గా లేకపోవడం వల్ల ఈ ఆపరేషన్ చేపించడం వల్ల కొన్ని లక్షల మంది దీని వల్ల చనిపోయారు. దీంతో ప్రజల్లో ఇందిరాగాంధీ అన్న వాళ్ళ కుటుంబం అన్న సరే ఒక భయంకరమైన పగ మొదలైంది. ఇక దాని తర్వాత ఇండియా మొత్తం ఆవిడ కంట్రోల్ లోకి వచ్చేసిందని ఆవిడ అనుకుని చివరికి మార్చి 21, 1977 నాడు ఎమర్జెన్సీని ఎండ్ చేసింది. అప్పటి వరకు అరెస్ట్ చేసిన పొలిటికల్ లీడర్లందరినీ విడుదల చేసి ఆవిడే గెలుస్తారనే నమ్మకంతో ప్రెస్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. కానీ ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఆవిడ కొడుకు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం చిత్తుగా ఓడిపోయింది. దీనికి కారణం ఏంటంటే అప్పట్లో ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కలిసి ఒక పార్టీగా ఫామ్ అయ్యి ఇందిరాగాంధీ గారు ఓడించాయి. అప్పటి వరకు ఇండియాలో ఉన్న చీకటిని మొత్తాన్ని మింగేసి ఇండియాకి కొత్త వెలుగులు చూపించడం కోసం పుట్టుకొచ్చిన పార్టీ పేరు తెలుసా? అప్పటి వరకు దేశంలో ఉన్న చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి ఈ దేశానికి పట్టిన ఇందిరాగాంధీ అనే దేయాన్ని వదిలించడం కోసం జనతాదళ్ అనే పార్టీని పెట్టాయి. ఆ పార్టీ ఇప్పుడు మనం చూస్తున్న భారతీయ జనతా పార్టీగా మారింది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గా మొరార్జీ దేశాయ్ గారు ఎన్నికయ్యారు. ఈ విధంగా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అనే సముద్రంతో ఈ దేశం మొత్తాన్ని ముంచేసి 2 సంవత్సరాల పాటు ఆవిడ కంట్రోల్ లో పెట్టుకున్నారు. కానీ అదే చీకటి సముద్రాన్ని చీల్చుకుంటూ భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఒక కమలంలో బయటకు వచ్చి ఈ దేశానికి కొత్త వెలుగులు పంచింది. ఈ విధంగా ఇందిరాగాంధీ గారు ఆవిడ పదవిని కాపాడు కోసం విధించిన ఎమర్జెన్సీ అనేది ఈ దేశం యొక్క రాజ్యాంగం ముందు ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.
అయిపోయింది. ఒకవేళ మీరు ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎలా పుట్టుకొచ్చిందన్న విషయం మీరు తెలుసుకోవాలంటే దాని మీద కూడా వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో కావాలని కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. కానీ మన ఛానల్ నరేంద్ర మోడీ గారి యొక్క ఫుల్ లైఫ్ స్టోరీ గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీకు బాగా నచ్చింది, దాని లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, లేకపోతే మన వీడియో డిస్క్రిప్షన్ ఉంది కదా అందులో పెడతాను. ఖచ్చితంగా ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది. ఓకే, ఈ రోజు ఈ టాపిక్ అయిపోయింది కాబట్టి దిస్ ఈస్ యువర్ NH సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. Roll